అందరూ బాగున్నారు గదా! ఈ బ్యాగేజ్ రూల్స్ కొత్తగా వచ్చినాయని జెప్పేసి సోషల్ మీడియాలో న్యూస్ అయితే వచ్చింది. ఇండియాకెళ్ళే వాళ్ళకి ఏంటంటే డ్యూటీ ఫ్రీ ఏం తీసుకెళ్ళొచ్చు, ఎంత తీసుకెళ్ళొచ్చు, పెద్ద డిఫరెన్స్ చేంజెస్ అయితే ఎక్కువ ఏం రాలేదులే గానీ ఇంపార్టెంట్‌వి ఏమొచ్చినాయి దాంట్లో మనకి అంటే ఇప్పుడు మనం డ్యూటీ ఫ్రీగా తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే మెయిన్ ఇండియా ఎళ్ళేటప్పుడు మాత్రమే. అంటే ఇండియా నుంచి అబ్రాడ్ బయటికెళ్ళేటప్పుడు యూఎస్, యూకే అలా ఎళ్ళేటప్పుడు కాకుండా ఎవరైనా సరే వచ్చి బ్యాకెళ్తున్నా, లేపోతే హాలిడేస్‌కొచ్చి బ్యాకెళ్తున్నా కస్టమ్ డ్యూటీస్‌లో చాలామంది ఎప్పుడు ఇబ్బంది పడతా ఉంటారనమాట. అంటే తెలియకుండా ఎక్సెస్ అమౌంట్ తీసుకుపోవటము, ఎలక్ట్రానిక్స్ టూ మెనీ తీసుకుపోవటము, ఇలాంటివన్నీ తీసుకుపోవటం వల్ల ఆహ్, ఎక్కడ ఎర్లీ మార్నింగ్ చూస్తే ఒక్కొక్కసారి 5:30కి అలా నిద్ర మత్తులో ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళక్కడ సతాయిస్తూ ఉంటారు. ఇగ ఏంటంటే రిక్వెస్ట్ చేసేవాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు. గోల్డ్ తెలియక కొంతమంది ఎక్స్‌ట్రా తెచ్చుకుంటే ఇబ్బంది పడుతుంటారు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళండి. పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర మోర్ దెన్ 24 అవర్స్ జర్నీ చేసుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక కనెక్షన్ నుంచి ఇంకో ప్లేస్‌కొచ్చి ఇంకో ప్లేస్ నుంచి వీళ్ళంతా ఇబ్బంది పడతా ఉంటారనమాట. సో, అందుకని ఏంటంటే కరెక్ట్‌గా అసలు మనం ఇండియాకెళ్ళేటప్పుడు కస్టమ్ డ్యూటీకి ఎంత తీసుకెళ్ళొచ్చు? ఎలా తీసుకెళ్ళొచ్చు? అని క్లియర్‌గా నేను ఈ వీడియోలో చెప్తా. వీలైతే మాత్రం మీరు ప్లీజ్ ఈ వీడియోని ఒక నలుగురికి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. కింద లైక్ బటన్ ఫ్రీ ఉంది గదా! అది నొక్కేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. యాక్చువల్‌గా ఇంతకుముందు ఏంటంటే ఇండియా ఎళ్ళేటప్పుడు కస్టమ్స్ అనేది దట్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్‌టాప్స్ గాని, లేకపోతే మనం ఏమైనా ప్యాక్డ్ ఐటెమ్స్ అన్నమాట. మీకు 2 రకాలుంటాయి దీంట్లో. ఒకటి కంపెనీలో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పర్సనల్ ల్యాప్‌టాప్ అది యూసేజ్ కిందకొస్తుంది. మీరు మామూలుగా ప్యాక్ తీసుకొనెళ్లారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కొత్త ఐఫోన్ కొనుక్కొని తీసుకొనెళ్లారు ఇండియాకి. ఎళ్ళినప్పుడు ఏంటంటే ఆ బాక్స్ తీసుకొనెళ్తారు గదా! దానికి బిల్ ఉండాలి మీకు. అదేంటంటే డ్యూటీ కట్టి తీసుకెళ్ళాలి. ఏది వాళ్ళిచ్చిన అమౌంట్ కన్నా ఎక్సెస్ ఉంటే. అది ఇంతకుముందు 50,000 ఉండేది. ఇప్పుడు దాన్ని 75,000 చేశారనమాట. అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ నలుగురు కలిసి ఎళ్తున్నారనుకోండి మీరు. ఈచ్ 75,000 అంటే ఒక్కొక్కళ్ళు గనక రూ. 75,000 వస్తువులు ఎలక్ట్రానిక్స్ గానీ, గిఫ్ట్‌లు గానీ వాటెవర్ ఇట్ ఈస్ మీరు తీసుకెళ్ళొచ్చు ఇండియాకి. అది ప్యాక్డ్ అనమాట. అదర్ దాన్ దట్ మీ యూసేజ్ మీ జనరల్‌గా వాడుకునేటువంటి ఫోన్‌లేమన్నా ఉంటే అవి డ్యూటీ ఫ్రీ కిందకి రావన్నమాట. ఎందుకంటే మేము వాడుతున్నాం అని చెప్పుకునే ఛాన్స్ ఉంటది. కానీ ప్యాక్‌లో ఏదైతే ఉంటదో ఆ బాక్స్ కనుక ఉంది అంటే కంపల్సరీ వాళ్ళు జనరల్‌గా మన దగ్గర ఇండియాలో ఏంటంటే మీరు చాలా మంది గమనించారో లేదో పెట్టెలకి ఇంటులు కొడుతూ ఉంటారన్నమాట. చాలా మందికి తెలీదు. ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసి వెనక్కొచ్చినప్పుడు ఆ ఇంటులు ఎక్కువుంటాయి. వాళ్ళు మామూలుగా ట్రాలీ తోసేసుకొని లగేజ్ పెట్టేసుకొని ట్రాలీ తోసుకుంటూ ఎళ్ళిపోతుంటారు. సో, ఆ ఇంటులు చాక్ పీస్‌తో పెడతారనమాట. అది ఎందుకు పెడతారనేది నేను మళ్ళీ చెప్తా. బట్ ఆ రీజన్ ఏంటంటే మీరు బయటకెళ్ళేటప్పుడు కొంతమంది కస్టమ్స్ ఆఫీసర్స్ కూర్చొనుంటారు. వాళ్ళేంటంటే రాండమ్ చెక్ అనమాట. అంటే ఒకవేళ మీ సూట్‌కేస్‌లో ఏమీ లేకపోయినా వాళ్ళ అనుమానాస్పదంగా వాళ్ళకేమైనా అనిపిచ్చినా మిమ్మల్ని పక్కకు పిలిచి పెట్టె ఓపెన్ చేయి అంటుంటారనమాట. అది వాళ్ళ డ్యూటీ జనరల్‌గా ప్రతి కంట్రీలో గూడా అలా చెక్ చేస్తూ ఉంటారు. మీరు ఏ కంట్రీకెళ్ళినా సరే. కాబట్టి ఏంటంటే ఎవరైనా మీకు తెలియకుండా ఏదన్నా లగేజ్ ఇస్తే మాత్రం మీరు తీసుకోకండి. నాకు తెలీదు అని చెప్పండి. వద్దు అని చెప్పండి. ఎందుకంటే పొరపాటున దాంట్లో గనక బై మిస్టేక్ ఉండగూడనివి ఏదన్నా బంగారమో, ఇంకోటో ఉంది అంటే ఒకవేళ మిమ్మల్ని రాండమ్‌గా ఓపెన్ చేసి చెక్ చేయించినప్పుడు మీకు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. అయితే ఇది రాండమ్ చెక్ జేస్తారు. దాంతో పాటేంటంటే వాళ్ళకి ఒక బండ గుర్తు ఏంటి అంటే ఎక్కువ ఇంటువులు గనక ఎవరి పెట్టె మీద ఉంటే ఆ పెట్టెలో ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. మరి వీళ్ళు బెల్ట్ మీదకి లగేజ్ పంపిస్తూ ఉంటారు. అది అక్కడ తిరుగుతూ ఉంటది. మరి వీళ్ళకి ఎలా తెలుస్తది అంటే యాక్చువల్‌గా మీ ఫ్లైట్ ఎప్పుడైతే ల్యాండ్ అవుతదో మీరు మీ దారిన బయటకొస్తారు. మీ చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ లగేజ్ తీసుకొని మీ మెయిన్ పెట్టెలు ఏమైతే ఉన్నాయో అవి లోపటికి బెల్ట్ మీదకొచ్చేటప్పుడు ఏంటంటే ఒక మనిషి కూర్చొని స్కానర్‌లో స్కాన్ చేస్తూ ఉంటారనమాట. ఆ స్కాన్ చేసి అవన్నీ బెల్ట్ మీదకి పంపిస్తారు. ఆ స్కాన్ చేసేటప్పుడు ఏంటంటే, ఈ ఎవరైతే మనిషి స్కాన్ చేస్తాడో, దాని తర్వాత పక్కన ఒక అసిస్టెంట్ ఉంటాడనమాట. ఆ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే, ఎక్కువ ఇంటులు పెడతా ఉంటాడు. ఇది ఫారెన్‌లో, అబ్రాడ్‌లో జరగదు. కేవలం మన ఇండియాలో మాత్రమే ఇంటులు పెట్టడం అనేది జరుగుతదనమాట. ఓకే. ఎక్కువ ఇంటులు పెట్టారంటే, మీ దాంట్లో ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయని అర్థం అనమాట. సో, దాన్ని బట్టి వాళ్ళేం చేస్తారంటే, ఆ కస్టమ్స్ వాళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటులను చూసి ఎక్కువ మార్కులుంటాయి, చాక్ పీస్ మార్కులు ఆపి తీయండి, ఓపెన్ చేయండి అంటారు. అలా ఒక్కొక్కసారి ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే లోపట ఒక 3, 4 ఫోన్‌లు, రకరకాల ఎలక్ట్రానిక్స్‌లు ఏవో రకరకాలు దొరుకుతుంటే వాళ్ళకి ఎక్కువ స్కానింగ్‌లో దొరికేవేంటంటే ఎలక్ట్రానిక్స్ మెయిన్ ఫోన్‌లు. చాలామంది ఏంటంటే ఫారెన్ ఎళ్ళినప్పుడు
తక్కువ రేట్ అని చెప్పి, క్వాలిటీ బావుంటాయని చెప్పి, ఇంకోటని చెప్పేసి ఫోన్‌లు కొనుక్కొచ్చుకుంటారనమాట. సో, అప్పుడు వాళ్ళు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత తీసి దాని వాల్యుయేషన్ చేస్తారు. ఆ వాల్యుయేషన్ వాల్యూ వచ్చేసి మోర్ దెన్ 75,000 గనక ఉంటే మీరు డ్యూటీ కట్టాల్సొస్తదనమాట. దానికి ఎంత అమౌంట్ ఉందో ఎక్సెస్ అమౌంట్, ఆ అమౌంట్‌కి టాక్స్ కట్టాల్సొస్తది. మీకు మామూలుగా అప్ టు 75,000 విత్ బిల్. మీరు అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను తెచ్చాను ఐఫోను, ప్యాక్ ఉంది, దాని కాస్ట్ 20,000 గదా! అంటే అలా కాదు. డ్యూటీలో కస్టమ్స్ యూజ్డ్ తర్వాత ప్యాక్డ్ 2 ఉంటాయి. ప్యాక్డ్‌కి కంపల్సరీ బిల్ ఉండాలనమాట. మీరు ఆ బిల్ గనక చూపిస్తే వాళ్ళు దానికి ఇంత వాల్యూ అనేసి 75 కంటే ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు ఎంతుండేది అది 50,000 ఉండేది. కాబట్టి మీకు 50,000 బిలో తెచ్చుకునే అవకాశం ఉండేది. 50,000 కన్నా అబోవ్ తెచ్చుకుంటే మాత్రం టాక్స్ కట్టాల్సొచ్చేది. ఇప్పుడు దాన్ని ఈచ్ పర్ పర్సన్ 75,000 చేశారనమాట. ఓకే. సో, ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇంటూలు ఎందుకు కొడతారు అనేది చాలా మందికి తెలీదు. సో, మీరు టూ మెనీ ఎలక్ట్రానిక్స్ పెట్టుకుంటే అక్కడ స్కాన్ చేసి ఇంటూలు కొడతారు. ఇక్కడ బయటకెళ్ళేటప్పుడు వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకా బంగారానికొస్తే, బంగారం ఏంటంటే 40 గ్రాముల బంగారం ఇదివరకు ఉండేది. రూ. 1,00,000 ఆడవాళ్ళకి, 50,000 మగవాళ్ళకి. 20 గ్రాముల బంగారం మగవాళ్ళకి. అంటే 20 గ్రామ్స్ వచ్చేసి మెన్స్ గోల్డ్, 40 గ్రామ్స్ వచ్చేసి ఉమెన్స్ గోల్డ్. 1,50,000 అని వాల్యూ పెట్టేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ 40 గ్రామ్స్ ప్లస్ ఈ 20 గ్రామ్స్ మగవాళ్ళు తీసుకోవడానికి వాల్యూ అనేది తీసేసారు. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి స్టిల్ మీరు 40 గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ తెచ్చుకోవచ్చనమాట. అంటే మీ ఒంటి మీద ఉన్నటువంటి ఆర్నమెంట్స్ మాత్రమే, నాట్ ఏది మన ఈ బిస్కెట్లు గానీ, లేకపోతే కొంతమంది బిస్కెట్లతో కడాలు చేయించుకుంటారు. అది 24 క్యారెట్ గోల్డ్ కాదు. కేవలం ఆర్నమెంట్స్ మాత్రమే. అంటే 22 క్యారెట్స్ ఉంగరాలు, గొలుసులు, దిద్దులు ఇలాంటివి ఏమైనా ఉంటే గనక వాటికి మీకు 40 గ్రామ్స్ అనమాట. అంటే మీ దగ్గర మీ ఒంటి మీద ఉన్నటువంటి గోల్డ్ తీసి వాళ్ళు చేస్తే ఆ వెయింగ్ స్కేల్ ప్రకారం 40 గ్రామ్స్ మీరు ఎలిజిబుల్. ఓకే. అంతకన్నా ఎక్కువ మీ దగ్గర ఉందనుకోండి, దానికి వాళ్ళ రూల్స్ ప్రకారం, కస్టమ్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎట్లా అంటే అట్లా మళ్ళీ ఆ డ్యూటీ ఎలా కట్టాలి ఏంటనేది చెప్తారనమాట. అదర్ దెన్ దట్ జనరల్‌గా మీరు ఒక కేజీ వరకు బిస్కెట్లు గాని, అవి గాని, ఇవి గాని డ్యూటీ కట్టి తీసుకెళ్ళొచ్చు. మామూలుగా తీసుకెళ్ళడానికి లేదు. 1 కేజీ తీసుకెళ్ళమన్నారు గదా! అని చెప్పి కేజీ బిస్కెట్లు తెచ్చుకోవడానికి ఉండదు. దానికి కస్టమ్ రూల్స్ అనేవి ఉంటాయి. మీరు ఆ రూల్స్ అన్నీ ఎయిర్‌పోర్ట్ దాంట్లోకెళ్ళి చదువుకోండి. మీరు ఏ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినా సరే ఇంటర్నేషనల్ రూల్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. సో, కాబట్టి ఆ పర్టిక్యులర్ రూల్స్ అన్నీ తెలుసుకొని మీరు ఎంత బంగారం తీసుకెళ్ళొచ్చు, దానికి టాక్స్ ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, ఫార్మ్స్ ఏమేమి ఫిలప్ చేయాలి అవన్నీ చూసి దాని ప్రకారం తీసుకెళ్ళండి. బట్ జనరల్‌గా ఏంటంటే ఆర్నమెంట్స్ మాత్రం 40 గ్రామ్స్ పర్ వుమెన్, 20 గ్రామ్స్ ఇంతకుముందు వాల్యూ ఉండేది. ఇప్పుడు వాల్యూ లేదనమాట. అదర్ దాన్ దట్ మీరు ఇంకా ఏమైనా సరే మీ పర్సనల్‌గా తీసుకెళ్తూ ఉంటే ఏది ల్యాప్‌టాప్‌లు గానియండి, మీరు ఆఫీస్ నుంచి ఎళ్ళేటప్పుడు ఫోన్‌లు గానియండి, 2 ఫోన్‌లు, 3 ఫోన్‌లు ఉన్నాయంటే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎట్లా అంటే నావి 2 ఫోన్‌లు నావే పర్సనల్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు నమ్మకపోవచ్చు. ఏంటంటే మీరు పాస్‌పోర్ట్‌లో రాసుకోమని చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డౌట్ వచ్చింది. మీరు అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ చేసే బదులు మీకది కంపెనీ ఫోన్ ఒకటి, పర్సనల్ ఫోన్ ఒకటి. మీరు మళ్ళీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. కానీ అక్కడ వాళ్ళు సతాయిస్తారు మిమ్మల్ని. ఎందుకు అంటే డ్యూటీ కట్టమంటారు. ఎందుకు మీకు అవి 2 పర్సనల్ ఫోన్‌లు కాబట్టి మీరు చెప్పండి. పాస్‌పోర్ట్‌లో ఒక పేజీ ఒకటుంటది. ఇట్లాంటి వాటన్నిటికి ఫిలప్ చేయడానికి మీకు పాస్‌పోర్ట్‌లో రాసుకోండి. నో ప్రాబ్లమ్. నేను ఎళ్ళేటప్పుడు మీకు చూపిచ్చేసి లెక్క చూపిచ్చి తీసుకెళ్తా. లేదు ఎవరి దగ్గరైనా ఎక్సెస్ బంగారం ఉన్నది. వాళ్ళు మీకు అలౌ చేయట్లేదు బయటికెళ్ళడానికి. టాక్స్ కట్టమంటున్నారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా నుంచి ఇండియాలో ఎవరో పెళ్ళికొచ్చారండి. ఓకే. మీరు ఒక ఒక 500 గ్రాముల బంగారం తెచ్చుకున్నారు. దిద్దులు, బుట్టలు, నెక్లెస్‌లు అన్నీ యేసుకొనొచ్చేసారు. మీకు 40 గ్రామ్స్ అలౌడ్ గదా! మిగిలినది అలౌడ్ గాదు. కానీ అక్కడ మీరేంటి వాళ్ళు డబ్బులు కట్టి తీసుకెళ్ళండి అంటారు. మీరేంటంటే అదంతా మా యూజ్డ్ అని చెప్తారు. జనరల్ కరెక్టే. మీరు డైలీ వేర్ అది. వేర్ అంటే మీరు ఏదో ఎప్పుడో రెగ్యులర్‌గా వాడుకునేది. కానీ వాళ్ళు అలౌ చేయనప్పుడు ఏంటంటే మీకు ఒక ఆప్షన్ అంటూ ఉంటుంది. ఏంటి అంటే మీకు ఒక లాకర్ ఇస్తారనమాట. ఆ లాకర్‌లో మీరు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ మీరు మళ్ళీ ఎళ్ళిపోతారు గదా! ఎయిర్‌పోర్ట్‌లో ఎళ్ళేటప్పుడు మళ్ళా అప్పుడెళ్ళేసి ఏవి గోల్డ్ ఏదైతే ఉందో అది మీరు తీసుకొని ఆ లాకర్ క్లోజ్ చేసి వాళ్ళకి ఇచ్చెళ్ళొచ్చు. దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటది. ఆ ఫార్మ్ ఏదో ఫిలప్ చేసేసి అంటే మిమ్మల్ని ఎయిర్‌పోర్ట్ బయటకి తీసుకెళ్ళనివ్వరు. కస్టమ్ డ్యూటీ కడితే తీసుకెళ్ళొచ్చు. కస్టమ్ డ్యూటీ ఎందుకు మనం కట్టి తీసుకెళ్ళడం అని అనుకుంటే మీకక్కడ లాకర్ ఇస్తారు. పెట్టుకోండి. మళ్ళీ రిటర్న్ ఎళ్ళేటప్పుడు మీ వస్తువులు మీరు తీసుకెళ్ళొచ్చు.
ఏవైనా సరే మీరు అక్కడ కస్టమ్ డ్యూటీలో గనక ఇబ్బందయ్యి, మళ్ళీ మీరు బ్యాకెళ్ళేటప్పుడు అమెరికానో లేతే యూకేనో వేరెవర్ యూ ఆర్ గోయింగ్ టు మళ్ళీ తీసుకెళ్ళిపోతామో అని అనుకున్నప్పుడు మీరు వాటిని అక్కడ సెక్యూర్ చేసుకోవచ్చు. సెక్యూర్ చేసుకొని వెనక్కి తీసుకుపోవచ్చనమాట. కొన్ని టీవీలు తెచ్చుకుంటారు కొంతమంది. ఏది పెద్ద 50 ఇంచ్ టీవీకి, 40 ఇంచ్ టీవీ ఇట్లాంటి వాటికి కొన్నిటికి రూల్స్ అప్లికబుల్ గావు. కస్టమ్ రూల్స్ ప్రకారం మీకు 75,000 అన్నారు. ఆ 75,000లో ఏమేమి ఎలిజిబిలిటీ ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు టీవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అది ఎలిజిబిలిటీ లేదనుకోండి. అది మీరు 10,000 టీవీ అయినా వాడు టాక్స్ కట్టమని చంపుతాడు. 20,000 టీవీ అయినా అంతే అంటాడు. మీకు ఎవడన్నా గిఫ్ట్ ఫ్రీగా ఫ్రెండ్ ఇచ్చినా సరే మిమ్మల్ని డబ్బులు కట్టమంటాడు. మీకు బిల్ ఉన్నా సరే, సెకండ్ హ్యాండ్‌దైనా సరే, ఏదైనా సరే వాళ్ళు డబ్బులు కట్టమంటాడు. ఎందుకంటే నాకే ఎక్స్‌పీరియన్స్ అయింది. 3 సంవత్సరాలు వాడినటువంటి సెకండ్ హ్యాండ్ టీవీ తీసుకొని ఎళ్ళేటప్పుడు నేను హైదరాబాద్‌లో రూ. 4,000 కట్టించుకున్నారు. ఆ టీవీ వాడి 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత దాని రిసిప్ట్‌తో సహా అన్నీ చూపించినా సరే మరి ఎందుకు తెచ్చుకున్నావు అన్నారు వాళ్ళు. అంటే ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఆర్గ్యూ అయితే చేయలేము. సో ఆబ్వియస్‌లీ మనం అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మహా అయితే మీరు కొంచెం డిస్కౌంట్ అడగచ్చు. లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు తగ్గించమని గాని ఆర్గ్యుమెంట్ చేసి సీన్ అయితే చేసుకోకండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ అన్నమాట. మీకు ఒక్కసారి క్విక్ రీక్యాప్ ఇస్తా. 50,000ది 75,000 చేశారు. 75,000 ఎలక్ట్రానిక్స్, ప్యాక్డ్ ఎలక్ట్రానిక్స్. ఓపెన్‌వి మీరు మామూలుగా చెప్పి తీసుకెళ్లొచ్చు. ఏదన్నా ఉంటే తేడా ఉంటే మాత్రం మీరు పాస్‌పోర్ట్‌లో రాయించుకోండి. బంగారం వచ్చేసి 40 గ్రాములు ఆడవాళ్ళకి, 20 గ్రాములు మగవాళ్ళకి. ఇదివరకు వచ్చేసి దానికి ఒక 50,000 ₹1,00,000 అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది కొంత వాళ్ళు దాని వాల్యూని రోజు రోజుకి మారిపోతుంది కాబట్టి వాల్యూ తగ్గించేశారు. గ్రామ్స్‌లో మీరు తీసుకెళ్లొచ్చనమాట. అదర్ దాన్ దట్ ఇంకేమన్నా ఉన్నా సరే మీ పెట్టెల మీద ఇంటూలు అనేది పెడతారు. ఇంటూలు పెట్టినప్పుడు బయట ఎవరైనా సరే వాళ్ళు చెక్ చేసినప్పుడు మీరు ఏదైనా ఉంటే వాళ్ళు దాని ప్రకారం టాక్స్ కట్టించుకుంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తా. హావ్ ఎ గుడ్ డే. బాయ్.